ప్రభు నామమున అందరికీ వందనాలండి. అంటే బహుమానం ఎవరికైనా ఇవ్వాలి అని ఎప్పుడైనా అనిపించిందా? అనిపించినప్పుడు మనం ఏం చేస్తాం? ఎవరైనా సరే, నా ఆలోచన కానీ ఎవరిమైనా సరే ఏంటి, మనం ఇచ్చే బహుమానము ఎలా ఉండాలనుకుంటాం? ఉపయోగకరంగా ఉండాలి. ఇంకోటి ఏంటి, స్పెషల్గా ఉండాలని అనుకుంటాం. వాళ్ళకు ఉపయోగకరంగా ఉండాలి, స్పెషల్గా ఉండాలి, వాళ్ళకి లేనిది ఇవ్వాలని మనం కోరుకుంటాం. అవునా? అవునా కాదండి? లేనిది ఇస్తే వారికి ఉపయోగపడుతుంది కాబట్టి వాళ్ళకి లేని ఈ వస్తువు ఏదన్నా ఉంటే అది ఇద్దాము అని మనం అనుకుంటాం. భూలోకం మీద ఉన్న ఈ ప్రజలకు ఇవ్వడానికే మనం ఏం చేస్తాం? ఇంత ఆలోచించి అక్కడికి వెళ్తే బాగుంటుందా, ఆ షాప్లోకి వెళ్తే బాగుంటుందా, ఆ వస్తువు అయితే బాగుంటుందా, ఇంత ఆలోచిస్తాం కదా. మరి అన్నీ ఉన్న దేవుడికి, అన్ని ఆకాశము భూమి అన్నీ ఉన్న దేవుడికి మనం ఇవ్వగలిగిన బహుమానం ఏంటి? ఏమిస్తే దేవుడికి సాటిస్ఫాక్షన్? భూమి ఆకాశము సమస్తము, భూమి క్రింద ఉన్నది భూమి పైన ఉన్నది ఆయనే కదా సృజించిన వాడు. మరి అలాంటి ఆయనకు మనం ఏమిస్తే ఆయన సాటిస్ఫై అవుతాడు? ఎప్పుడన్నా ఆలోచించారా? నీళ్లు సృజించిన ఆ దేవుడికి దాహం తీర్చాలి. పాపం యేసుక్రీస్తు ప్రభువారే తన్ని అడిగినప్పుడు తనకి తెలియక తను ఇవ్వాలి అనుకుంటుంది. అవునా? ఆకాశమును భూమిని, భూమి క్రింద ఉన్నది భూమి పైన ఉన్నది వీటన్నిటినీ సమస్తమును సృజించిన ఈ దేవునికి ఏమిస్తే దేవుడికి సాటిస్ఫాక్షన్ అని మీరు అనుకుంటున్నారు? ఏమిస్తే ఆయనకి సంతోషం కలుగుతుందని ఎప్పుడన్నా ఆలోచించారా? నేను ఎప్పుడూ ఆలోచించుకుంటాను. ఎందుకంటే నేనే ఎక్కువ గిఫ్ట్లు పొందుకుంటూ ఉంటాను. నాకు తెచ్చేవాళ్ళు మొన్నే ఒకళ్ళు తెచ్చారు, చాలా ఎక్స్పెన్సివ్ గిఫ్ట్ తెచ్చి నా ముందు పెట్టి అన్నారు, మీ దగ్గర ఇలాంటివి చాలా ఉంటాయి కానీ ఇందులో ఇది మీకు లేదేమో అనుకుని మీ దగ్గరికి తెచ్చామండి, మీరు ఇది యాక్సెప్ట్ చేయాలి అన్నారు. అయ్యయ్యో ఎందుకు అంటే లేదు మా సంతోషం కొద్దీ అన్నారు. మరి ఇలాగా దేవునికి ఇంత విలువగా దేవునిని గూర్చి ఆలోచించుకొని దేవునికి ఇవ్వలేనిది ఏదైనా ఉంటే దేవునికి ఇస్తే బాగుంటుంది అని ఎప్పుడైనా మనం ఆలోచించామా? అట్టి హృదయాన్ని మనం కలిగి ఉండాలి. దేవుడు అదే కదా కోరుకుంటాడు. ఇప్పుడు అరటిపళ్ళు ఎత్తే దేవుడికి సంతోషమా, లేకపోతే 1000 రూపాయలు కానుకెత్తే దేవుడికి సంతోషమా, లేకపోతే నీ హృదయంలో నుండి స్తుతి దేవునికి ఇస్తే సంతోషమా? రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనము అదే చెప్తుంది. మనం ఏమిస్తే దేవునికి సంతోషము అన్నది అక్కడ మనకు చాలా క్లియర్గా కనబడుతుంది. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. చాలండి. ఇంకా అక్కడ ఏమన్నా చూడండి, ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇది చాలా ఆలోచింపదగిన విషయము. ఇది దేవునికి చాలా అంగీకారమైనది, దేవునికి ఇష్టమైనది ఇదే. ఇట్టి సేవ మీకు యుక్తమైనది అంటే దానికి అర్థం ఏంటంటే, ఇది యుక్తము అంటే ఆలోచించగలిగినది, ఇది దేవునికి ఇష్టమైనది, దేవునికి ఇవ్వవలసినది. ఏంటది? మీ శరీరములను, మీ ఆత్మలను దేవునికి సజీవ యాగముగా ఆయనకి సమర్పించుకోవాలి. ఈ దినం మనము సమరయ స్త్రీ నుండి అదే నేర్చుకుంటాం. ఆవిడ కూడా లోక పాపంలో నిండిపోయింది. ఆవిడేమీ పెద్ద గొప్ప భక్తురాలు కాదు, గొప్ప పరిశుద్ధురాలు అంతకన్నా కాదు. అప్పటి వరకు వారు కూడా మెస్సయ్య అనబడిన క్రీస్తు కొరకు ఎదురు చూచుచున్న గుంపులో ఆవిడ కూడా ఉంది. అటువంటి ఆవిడ నిజమైన రక్షకుడిని ఎదుర్కొనినప్పుడు ఆవిడే రియాక్షన్ మనం ఇక్కడ చూస్తాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 4వ వచనం నుంచి, ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చినది గనుక యాకోబు తన కుమారుడైన యోసేపుకిచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుకారు అను ఒక ఊరికి వచ్చెను. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతిని ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయను. సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమిమ్మని ఆమెను అడిగాను. ఆయన శిష్యులు ఆహారం కొనుటకు ఊరిలోనికి వెళ్ళిరి. ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎలాగూ అడుగుచున్నావని ఆయనతో చెప్పాను. ఎలయనగా యూదులు సమరయులతో సాంగత్యం చేయరు. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పును. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదే, ఆ జీవజలము ఎలాగు నీకు దొరుకును?
తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని అడిగాను. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మరలా దప్పిగొనును, నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడునూ దప్పిగొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్యజీవమునకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా, నేను దప్పిగొనకుండానట్లు చేదుకొనుటకు ఇంత దూరం రాకుండానట్లు ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగగా, యేసు, నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ, నాకు పెనిమిటి లేడనగా, యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే. నీకు 5 పెనిమిటిలుండిరి, ఇప్పుడు ఉన్నవాడును నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివనెను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లనను, అమ్మ, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలము ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్మము. మీరు మీకు తెలిసిన దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడు వచ్చియే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుకొనుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలననెను. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సియ వచ్చునని నేను ఎరుగుదును. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయునని చెప్పగా, యేసు, నీతో మాట్లాడుచున్న నేనే ఆయననని చెప్పెను. 28వ వచనం. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోకి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, వారు ఊరిలో నుండి బయలుదేరి వచ్చి ఆయన యొద్దకు వచ్చి చుండిరి. 39వ వచనం. తర్వాత వారు కూడా ఆ సంభాషణ దేవునితో చూస్తారు. తర్వాత 39వ వచనం ఆవిడ సాక్ష్యం చూస్తాం. నేను చేసినవన్నీ నాతో చెప్పెనని సాక్ష్యమిచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. అదంట. జస్ట్ ఒకే ఒకసారి దేవుని కలుసుకుంది. తనకి అర్థం కావట్లే, తను ఎవరితో ఉన్నానో ఎవరితో మాట్లాడుతున్నానని అర్థం కాక, ఈ బావి లోతుగా ఉంది, మీ దగ్గర ఏమీ లేదంటది. దేవుడు అంటాడు, నా దగ్గరికి రా, నేను నీకు జీవజలం ఇస్తానన్నా కూడా తనకి ఇంకా అర్థం కావట్లేదు. ఎందుకంటే వారు అప్పటికి మెస్సయ్య గురించి ఎదురు చూస్తున్నారు, కానీ ఇంత సింపుల్గా వస్తాడు ఈ క్రీస్తు అనబడిన ఈ మెస్సయ్య అని తను ఎక్స్పెక్ట్ చేయలేదు. అందుకే తను ఎవరో అని అనుకుంటుంది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తన పర్సనల్ విషయం లేకపోతే తన ఆంతర్యంలోని సంగతిని ఆయన బయట పెట్టాడు. నీ పెనిమిటిని తీసుకొని రానగా, నాకు పెనిమిటి లేడు అనగానే చెప్పేసింది. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, నీకు 5 పెనిమిట్లు ఉన్నారు, అందులో ఇప్పుడున్నవాడు కూడా నీ పెనిమిటి కాడు, నువ్వు కరెక్ట్గానే చెప్పావు, నీకు పెనిమిటి లేడు అనేసి అనగానే అప్పుడు రియలైజ్ అవుతుంది. ఏమని? అయ్యా ప్రభువా, నీవు ప్రవక్తమని నేను ఎరుగుదును అని వెంటనే ఏమని పశ్చాత్తాపడుతుంది చూడండి. మా పితరుల కాలం నుంచి మేము అందరము ఇక్కడే ఆరాధించేవారము, అయితే మీరు చెప్తారు, నాకు తెలుసు ఇక్కడ కాదు ఆరాధించవలసిన స్థలము యెరూషలేములో ఉందని అని చెప్తుంటే, యేసుక్రీస్తు ప్రభువారికి తన ఆలోచన అర్థమైంది. తను ఆచారపూర్వకముగా వారి పితరుల కాలము నుండి ఎలాగూ ఆరాధన చేస్తూ వచ్చారో అలాగూ ఆరాధన ఏదో ఒక ఆచారముగా ఆరాధన చేయాలని కోరుకుంటుందే కానీ తనేం కోరుకోవట్లేదు, హృదయములో నుండి క్రీస్తును, రక్షకుడైన క్రీస్తును ఆరాధించాలని తాను కోరుకోవట్లేదు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు తనకి స్పష్టంగా తన హృదయములో నుండి అటువంటి ఆరాధన రావాలని ఆయన ఏం చెప్పాడు, అమ్మా నువ్వు ఇవన్నీ చెప్తావని నాకు తెలుసు, అయితే యథార్థముగా ఆరాధించు వారు ఎలా ఆరాధించాలంట, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. నీవు ఏదో ఆచారపూర్వకంగా వచ్చి భక్తి చేసి ఏదో పాట పాడి లేకపోతే ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసి వెళ్ళిపోతే అది భక్తి కాదమ్మా. లేకపోతే దేవుడి గుడిలో కూర్చొని ఏదో ఇలాగలాగా ఊగేసి వెళ్ళిపోతే అది భక్తి కాదు. ఈ రోజుల్లో కార్పొరేట్ చర్చెస్ లేకపోతే పెద్ద పెద్ద చర్చెస్లో ఒక సిస్టమ్ వచ్చేసింది. ఏంటి,
ప్రైజ్ అండ్ వర్షిప్ అనే ఒక సిస్టమ్ వచ్చేసింది. ఆ ప్రైజ్ అండ్ వర్షిప్ అంటే ఏంటంటే ఆ పాటలో ఒకే పాటను పదే పదే పాడి అదే ఆరాధన అనే ఒక ఆలోచనలోకి అపవాది మనల్ని తీసుకువెళ్ళిపోయాడు. ఏంటి, ఒక పాటని పదే లేకపోతే పాట ద్వారా దేవుని స్తుతించడం ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం ఎక్కడా కూడా చూడలేదు, చూడము. మరి సజీవుడైన ఈ దేవుని మనం ఎలా ఆరాధించాలంట? ఆత్మతోనూ సత్యముతోనూ నీ హృదయములో నుండి నీవు దేవునిని ఆరాధించాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. కానీ ఒక పాటని ఎంత బ్యూటిఫుల్గా పాడి, లేకపోతే ఎంత అందంగా మ్యూజిక్ ప్లే చేసి పాడి, లేకపోతే ఇంకా అందంగా ఒకే పాటని ఒకసారి స్లోగా ఒకసారి స్పీడ్గా ఒక ఆలోచనలో అలా ఒక మ్యూజిక్లో పాడుకుంటూ వెళ్ళిపోతే అది ఆరాధన అనే ఒక తప్పుడు ఆలోచనలోకి ఈరోజు మనుషులు లేకపోతే విశ్వాసులు అందరూ కూడా నడిపించబడుతున్నారు. అది ఆరాధన కాదండి. అది ఆరాధన కానే కాదు. పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడా కూడా మనము ఎప్పుడు కనీసం ఒక్కసారైనా అది ఉంటే మనము దానిని రుజువు చేయొచ్చు. కానీ ఎక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభువారిని ఎక్కడా కూడా ఎవరు కూడా అటువంటి ఆరాధన చేయలేదు కదా. మరి మనం చూస్తున్న ఈ స్త్రీ కూడా అటువంటి ఆరాధన చేయలేదు. అందుకే ప్రభు ఆవిడతో చెప్తున్నాడు, అమ్మా ఇది ఆచారం కాదమ్మా, దేవుణ్ణి ఆరాధించడం అంటే ఒక పర్టికులర్ ఆ యెరూషలేములోనికి వెళ్ళే నువ్వు ఆరాధించాలనో లేకపోతే ఈ పర్వతం మీదే నువ్వు ఆరాధించాలన్నది ఆచారం కాదు తల్లి. నీవు నీ ఆత్మలో నుండి యథార్థమైన నీ హృదయములో నుండి ఆత్మతోనూ సత్యముతోనూ దేవుడు నీకు చేసిన రక్షణ కార్యమును బట్టి నీవు దేవునిని స్తుతించాలి. అది యథార్థమైన నిజమైన ఆరాధన. అంతేకాని ఏదో మనం వచ్చి ఏదో ఇక్కడ షో చేసి వెళ్ళిపోతే అది ఆరాధన కాదు. ఈ ఆరాధన నీకును దేవునికి నీ మధ్య సంబంధము. ఎట్టి రీతిగా అయితే ఈ సమరయ స్త్రీయు యేసుక్రీస్తు ప్రభువారికి మధ్య జరిగిన ఈ సాంగత్యంలో తాను క్రీస్తుని తన పాపములు ఒప్పుకుంది, తన పాపములను విడిచిపెట్టింది, క్రీస్తుని తెలుసుకుంది, క్రీస్తు తనను ఎలా ఆరాధించాలో తనకు వివరించారు. తర్వాత ఏం చేసింది, తన వస్తువులన్నీ, తన పాపము, తన పాత జీవితము, తన రోత జీవితం అంతా అక్కడ విడిచిపెట్టేసి ఊరిలోనికి వెళ్ళి నా సంగతులన్నీ నాకు చెప్పిన ఈయనే క్రీస్తు కాడ, మీరు కూడా వచ్చి విశ్వసించండి అని వారికి చెప్పింది. వారు కూడా 39వ వచనంలో చూస్తే ఒక్క స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులు అనేకులు ఆయన యందు విశ్వసించిరి. అది భక్తి, అది యథార్థమైన ఆరాధన. అదే నీ శరీరమును నీ ఆత్మను దేవునికి సజీవ యాగముగా సమర్పించుకోవటం అనేది. మరి ఇన్ని కలిగిన ఈ దేవునికి నీ హృదయముతో దేవుడు ఒక్కదాని కొరకే ఆయన ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉండేవాడంట. మరి ఏదైనా వనం కూడా దేవుడు ఎందుకు తయారు చేశాడండి? అక్కడ ఇద్దరు మనుషులను పెట్టాడు దేవుడు. ఎవరిని? ఆదాముని హవ్వని. ఏమని చెప్పాడు? మీరు నాతో మాట్లాడండి, నేను మీతో మాట్లాడతాను, ఈ భూమి అంతా మీరు అనుభవించండి అని చెప్పాడు. మనోళ్ళు ఏంటి, దేవుడు తప్ప, సృష్టికర్తను తప్ప సృష్టిని అంతటిని పూజిస్తూ ఉన్నారు కదా. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో కూడా మనము అదే చూస్తాం. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం నుంచి కిందకి చదువుతున్నాను చూడండి. మరియు వారు దేవుని నెరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, పశువుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిస్వరూపముగా మార్చివేశారు. దేవుని మహిమని దేనికి ఆపాదించారంట? పశువులకి, పిల్లిలకి, కుక్కలకి, చెట్లకి, ఇంకేది కనబడితే అది. అంతేనా? సృష్టించిన ఆ దేవుని విడిచిపెట్టి అవివేక హృదయం కలిగి బుద్ధిహీనులైపోయి వారు ఏం చేశారు? సృష్టించిన దేవునిని పక్కన పెట్టేసి సృష్టింపబడిన వాటిని పూజించడం మొదలుపెట్టారు. మరి దేవుడు మన దగ్గర నుంచి అది కోరుకోవట్లేదు. అదే కదా ఇప్పుడు మన సృష్టి. ఇప్పుడు మనం అనుకుంటాం మేమేం పూజించట్లేదు కదా అలాంటి వాటిని అనుకుంటారు, అవునా? ఇప్పుడు పాటలు పాడేవాళ్ళు అనుకోండి, అబ్బాయి వాళ్ళు మేము బాగా పాడితే వీళ్ళందరూ బాగా అది నీకు మహిమ నీవు తెచ్చుకుంటున్నావేమో, దేవునికి మహిమ రావాలి కదా.
ఇప్పుడు మనం అనుకుంటాము, ఈరోజు నేను బాగా పని చేసేసాను, ఇది దేవుడికి మహిమ కలిగేస్తుంది, దేవుడు నాకు ఎక్కువ ఆశీర్వాదాలు. నీ హృదయంలో నుండి నీవు ముందు ఏం చేయాలి? యథార్థముగా నా దేవుడికి నేను ఇది చేస్తున్నానంటే దేవునికే మహిమ రావాలి అని యథార్థ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ మనస్సుతో ఆయనను మనం ఏం చేయాలి? స్తుతించుకోవాలి, ఆరాధించుకోవాలి. అది యథార్థమైన భక్తి. దేవుడు అది కోరుకుంటున్నాడు. కానీ మనము అటు ఇటు తిరిగి మళ్ళీ దేవుడికి ఏదో చెప్తాం. అది కాదు దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్నది. మరి అట్టి సత్యమైన యథార్థమైన ఆరాధన ద్వారా అనేకులు మన ద్వారా క్రీస్తులోనికి రావాలి. మరి అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక.